SRM న్యూస్ కి స్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం పట్ల మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చే స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమాదేవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీం ఖాన్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ను 25,000 ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన జూబ్లీహిల్స్ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం ప్రజాపాలనకు నిదర్శనమని, ప్రజలు అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమంగానే యువతకు ఉపాధి, మహిళలను అన్ని రంగాల్లో స్వశక్తితో నిలబడేలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈరోజు ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, ప్రతి పేదింటికి సన్న బియ్యాన్ని అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ముఖ్యమంత్రి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, జూబ్లీహిల్స్ విజయం స్ఫూర్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని, ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేస్తామని వారు తెలిపారు. ఫలితాలను ప్రకటించడం జరిగింది. మరి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు చారిత్రాత్మకమైనటువంటి గెలుపొందడం జరిగింది. మరి దాదాపు 25,000 పైచిలకు ఓట్లతో భారీ మెజారిటీతోని మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలవడం, ఇది రేవంత్ రెడ్డి గారి, మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారి వారి యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మరి కంటోన్మెంట్ సంబంధించి ఉప ఎన్నికలో అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత మరి జూబ్లీహిల్స్ వచ్చినటువంటి ఉప ఎన్నికలో రకరకాల అంచనాలు ఉన్నప్పటికీ మరి మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్, మరి పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దలు మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, వీరందరూ మరి ఒక వ్యూహరచన చేసి అక్కడ మరి ఏదైతే మనం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మరి బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు మరి చట్టబద్ధంగా అసెంబ్లీలో చట్టం చేసి అది రాష్ట్రపతికి, గవర్నర్కి పంపించినప్పటికీ కూడా వారు ఆమోదించకుండా మరి వారి వద్దనే పెండింగ్ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఒక పక్క బీసీ వాదం నడుస్తున్నటువంటి సందర్భంలో మరొక భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసి, కులగణనతో పాటు మరి చట్టం చేసి పంపించి దాన్ని ఆమోదించకుండా కూడా ఆ బీసీ వాదానికి కట్టుబడి మరి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారిని, ఒక బీసీ యాదవ్ బిడ్డను మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి దీనికి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మరి మద్దతు ఇవ్వడం, అదేవిధంగా మరి పుట్టుకతో ఆయన మరి స్థానిక నాయకుడు కావడం, వారి కుటుంబం కూడా మరి చాలా దశాబ్దాల కాలం నుంచి రాజకీయాల్లో ఉండడం, మరి ఒక లౌకికవాద పార్టీ, బీసీవాద పార్టీ, మరి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడి అక్కడ ఘన విజయం సాధించడం అనేది ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి మజ్లిస్ వారితో మన నాయకత్వం కూర్చుని, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి మన నాయకులందరినీ, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి